నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు జూలై 1 నుంచి తన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన 29న కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు తాగునీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించిన కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు నా భూముల్లో అక్రమంగా మైనింగ్ చేశారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన బద్రీనాథ్ ఆరోపణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి శ్రీలీల ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు తన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు అలాగే ముందు రోజైన 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని కాకినాడ రూరల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ రమేష్ అధ్యక్షతన తాగునీటి సరఫరాపై సమీక్ష చేపట్టారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మారుతీరావు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మన మండల పరిషత్లో అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ లాంటి తీసుకోవడం జరిగింది రిగార్డింగ్ వాటర్ టెస్టింగ్ మీద మీ అందరికీ తెలుసు మన జిల్లాలో ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం మొత్తం మీద కూడా డయేరియా కేసులన్నీ కూడా ఎక్కువ నమోదవుతున్నాయి వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే క్లోరినేషన్ అది సరిగ్గా జరగకపోవడం ట్రాన్స్మిషన్లో కానీ లేకపోతే పంపిణీలో కానీ మధ్యలో కంటామినేషన్ అవ్వటం కలుషితమైన నీరు తాగటం వీటి వల్ల అందువల్ల మన వ్యవస్థలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ప్రతి లెవెల్లో కూడా క్లోరినేషన్ అంతా కూడా ప్రాపర్గా చేస్తున్నారు మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా దాన్ని ట్రాక్ చేస్తున్నారు టెస్ట్ చేస్తున్నారు టెస్ట్ చేసేసి క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు డైలీ కూడా అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కంటామినేషన్ లేకుండా ప్రాపర్గా టెస్ట్ చేయాలి ప్రాపర్గా దాన్ని ఆర్గనైజ్ చేయాలి ఎక్కడ కూడా ఎటువంటి అడ్వర్స్ న్యూస్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా ల్యాబ్ నుంచి మన టెస్టింగ్ ఆపరేటర్స్ కూడా తేవడం జరిగింది రెసిడ్యువల్ క్లోరిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెసిడ్యువల్ క్లోరిన్ అంతా కూడా ఎలా చేస్తామన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన మండలంలో ఉన్న 41 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా అన్ఎఫెక్టివ్గా అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో కూడా బాగా పనిచేస్తున్నారు మరింత పకడ్బందీగా చేసి ఈ సీజన్ సక్సెస్ఫుల్గా ఎవరికి ఎటువంటి రోగాలు లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో చూసుకోవాలని చెప్పడం జరిగింది మొత్తం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ కూడా వాటర్ సప్లై కంటామినేషను ఏ రకంగా అవుతుంది ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీదట ఏ రకంగా క్లీనింగ్ చేయించాలి అలాగే ట్యాంకుల్లో ఓసార్ అవుట్లెట్లో వాల్ చాంపర్స్లో ఏమైనా సీపేజెస్ ఉంటే వాళ్ళు రీప్లేస్ చేయడం రోప్ వేసి దాన్ని లీకేజెస్ని అరెస్ట్ చేయడం అలాగే పైప్ లైన్స్లో విలేజెస్లో ఇంటర్నల్ డ్రైనేజ్లో ఏదైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఏమైనా పైప్ లైన్లు ఉన్నాయి రీప్లేస్ చేయడం అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇళ్ళకి క్రాస్ అని కూడా అన్ని రకాలుగా ఐడెంటిఫై చేసి ప్రతిరోజు కొంత 4-5 వీధులను సర్వే చేసి రిపోర్ట్ ఇమ్మనమండం ఇటువంటివన్నీ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా వాళ్ళకి సూచనలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కూడా గ్రామాల్లో 5-6 వీధులు తిరిగి రిపోర్ట్ ఇమ్మనమంటున్నాం అలాగే వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో వచ్చి వాళ్ళకి వచ్చిన డౌట్లు ఇవన్నీ కూడా సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ గారు ఆర్డబ్ల్యూఎస్ ట్రాన్స్కో ఏఈ గారితో కూడా మండలంలో ఉన్న గ్రామంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం
ఇవాళ ప్రత్యేకించి డ్రైవ్ కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్లని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా గ్రామ పంచాయతీని ఇటు ట్యాంక్ ఆపరేటర్స్ని సెక్రటరీస్ని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చేయవలసిన విధి విధానాలను కూడా ఎండిఓ గారు నేను కూడా చెప్పడం జరిగింది. అలాగే క్లోరినేషన్ లెవెల్స్ ట్యాంక్ స్టార్టింగ్లో ఎంత ఉండాలి, ఎండింగ్ పాయింట్లో ఉండాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలన్న దాని మీద కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ కూడా సూచనలు సలహాలు జారీ చేసి రేపటి నుండి వాళ్ళందరినీ కూడా ఆ యాక్టివిటీలో అవేర్నెస్గా ఉండమని అలర్ట్ చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులపై నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సిఐడిని ఆశ్రయించారు. సజ్జల కనుసన్నల్లో ఆయన అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి గన్లు దోచేశారని, ఆదూరు శ్రీచరణ్, కృష్ణయ్యలను అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారని బద్రీనాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగుపల్లిలో తమకు 240 ఎకరాల భూమి ఉండగా అందులో 8 గన్లు ఉన్నాయని బద్రీనాథ్ వెల్లడించారు. అయితే గత 2 ఏళ్లుగా తమ గన్ల నుంచి అక్రమంగా 800 కోట్ల టన్నుల వరకు క్వార్జ్ ఖనిజాన్ని దోచేశారని, దాని విలువ 1000 కోట్లు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి దోచుకున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని బద్రీనాథ్ ఆరోపించారు. నా పేరు ఆదూరు బద్రీనాథు. నాకు సైదాపురం మండలం జోగిపల్లిలో 240 ఎకరాల పొలం ఉంది. దాని మీద 1,50,000 టన్నులు ఖనిజాన్ని బయటికి విదేశాలకు తరలిచ్చారు. వీళ్ళు దాంట్లో కొడవలూరు ధనుంజయ రెడ్డి, బిరుదోల శ్రీకాంత్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్, కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీపు, వీళ్ళందరూ సిండికేట్గా చేరి మా దాంట్లో 1,50,000 టన్నులు క్వార్జ్ని తరలిచ్చారు. దాని విలువ 550 నుంచి 800 కోట్ల రూపాయలని దోపిడీ చేశారు. ఈరోజు మేము అనేక సార్లు ప్రతి ఒక్క ఆఫీసర్కి జిల్లా లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేసాం. ఏది మాకు రెస్పాన్స్ లేదు. ఈరోజు మేము సిఐడి డిఎస్పీ గారిని, నెల్లూరు డిఎస్పీ గారిని కలిసాం. మాకు న్యాయం చేయమని వేడుకున్నాం. ఆయనకి ఒక అర్జీ సమర్పించుకున్నాం. వీటి మీద నేను కోర్టులకి అనేక మార్లు కోర్టులకి ఆర్డర్లు తీసుకొచ్చాం. ఈ ఆర్డర్లను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. వాటి మీద కూడా కంటెంప్ట్ కూడా నడుస్తూ ఉంది. అయినా ఏది కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఇది మా దాంట్లో 9 మైన్స్ 550 నుంచి 800 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. నేను చెప్తూనే ఉన్నాను కదా, కారుమూరి నాగేశ్వరరావు మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ అల్లుడు సందీప్, మైనింగ్ అధికారులు అసలు ఏమీ పట్టించుకోవడం వల్ల వాళ్ళకి తొత్తులుగా మారిపోయారు. వాళ్ళకి భాగస్వామ్యం ఉంది. ఆయన డీడీ అని ఆయనకి, ఏ శ్రీనివాస్ కుమార్కి ఆయనకి షేర్ ఉంది. లోకల్ మంత్రులకి హస్తం ఉందా లేదా అనేది వీళ్ళందరూ ఉన్నారు కదా, అది వాళ్ళే చూసుకోవాలి. మాకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది మన సిఐడి ఆఫీసర్లు వాళ్ళు తేలుస్తారు. అంటే తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో పునర్నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సినిమా హీరో సుమన్ సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ ఎద్దుల మహేశ్వర్ రెడ్డి, సూర్యారెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఆలయాన్ని పంచాయతన దేవతలు, అష్టదశ శక్తిపీఠాలతో రాతి కట్టడంతో అద్భుతంగా నిర్మించడం ఆనందదాయకమని అన్నారు. తాను తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగవేతకు ప్లాన్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడు. తాడేపల్లి స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము నుంచి వీరాంజనేయులు అనే వ్యక్తి వద్ద 90 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ నగదు చెల్లించాల్సి ఉండగా నగదు బదులు బంగారం ఇస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. బంగారం ఇచ్చినట్టే ఇచ్చి తనకు తెలిసిన మనుషుల చేత చోరీకి ప్లాన్ చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిపి నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ రాము ఎవరైతే ఉన్నారో ఇతను వీరాంజనేయులకి సుమారు వడ్డీ తగిలిపి ₹1 కోటి దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న, బబ్బులు, మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని, తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక 10 లక్షల రూపాయలని
ఈ టీంకి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావుడి జరిగిన తర్వాత రిమైనింగ్ 9 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా వితిన్ 20 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.